Yes. Okay. Good. Good. Okay. జనరల్ గా ఓకే మనం ఎట్లా చేయాలని చూద్దాం. ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ ఏ న్యూ ఇన్స్టాన్స్. ఓకే, మనం ఒక కొత్త ఇన్స్టాన్స్ తయారు చేద్దాం. ఆల్రెడీ సర్వర్ ఉంది. ఓకే, దీన్ని తీసేసేయండి. ఓకే, గుడ్. ప్రాబ్లం ఉంది. ఓకే. ఎస్, యూ సక్సెస్ఫుల్లీ టెర్మినేటెడ్ అండ్ create a new instance one more time. So ఇక్కడికి వెళ్తే చాలు లాంచ్ ఇన్స్టెన్స్. సో నేమ్ సర్వర్ 1. నేమ్ సర్వర్ 1. కీ పేర్ సర్వర్ లాక్. ఓకే, రీఫ్రెష్. సార్ రీఫ్రెష్ ఎందుకు చేయాలి సార్? మనం యాక్చువల్గా రిఫ్రెష్ కొడతారు ఎందుకు సార్ అంటే, రీఫ్రెష్ అనేది ఎందుకు చేయాలంటే ఇది జియుఐ అప్లికేషన్. సో జియుఐ అప్లికేషన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఏదైనా సరే మనం కొంత చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు అది రిఫ్లెక్షన్ తొందరగా అవ్వదు అనమాట. జియుఐ జియుఐలో అందుకోసం మనం రిఫ్రెష్ కొట్టాలి. Yes. అట్లా అందుకోసం అందుకోసమే వాడు రిఫ్రెష్ బటన్ కావాలని ఇక్కడ ఇచ్చారు. అందుకోసం ఇలా క్లిక్ చేయాలి. సో చూసారా, మళ్ళీ అగైన్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్, దెన్ రిఫ్రెష్. ఎస్, అట్లా రిఫ్రెష్ కొడితే చూసారా మళ్ళీ వచ్చేసి. అందుకోసం రిఫ్రెష్ కొట్టాలి. సో సెలెక్ట్ సర్వర్ 1, కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, సేమ్ టైం పట్టి పట్టి. ఓకే, సో పట్టి తర్వాత మనం ఇక్కడ ప్రొఫైల్ లోడ్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఇద్దాం. సర్వర్ పాస్వర్డ్. గుడ్. ఇది యాక్చువల్ ఇది. సో దీంట్లో మనకి EC2 ఐఫోన్ యూజర్. EC2 ఐఫోన్ యూజర్. గుడ్. EC2 ఐఫోన్ యూజర్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, నౌ జస్ట్ స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్ లో స్విచ్ అవ్వండి. మనమైతే సూడో యూజర్ గానే వస్తాం, రూట్ యూజర్ ప్రివిలేజెస్ మనకైతే ఇవ్వరు. ఓకే, రూట్ యూజర్. ఐఎమ్ ఏ రూట్ యూజర్. హూ am I? సో ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఓకే, సో రూట్ యూజర్ ఉన్న నేను ఏం చేయగలను అంటే, ఎస్ ఫ్రెండ్స్, మనం ఒక యూజర్ ని తయారు చేయొచ్చు. ఎస్, క్రియేట్ ఏ యూజర్. యూజర్ ఎక్కడ సార్? యూజర్. ఎస్, యూజర్ యాడ్ KK1 యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. పాస్ stability KK1. That means assigning a password for the user. Assigning a password for the user. Press enter button. Good. So 1 2 3 1 2 3.
సో మీరు సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత సక్సెస్ అయినట్టు, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ సక్సెస్ అయిపోయింది. సింపుల్, వెరీ వెరీ సింపుల్ టాస్క్. ఓకే, గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ మనకి తెలుసు మనకి ఏంటి, ఎస్ విఐఎం ఈటీసీ ఎస్హెచ్ హెచ్డి ఎఫ్ఐజి సెంటర్ బట్ గుడ్. సో ప్రెస్ కోలన్ అండ్ గో టు లైన్ నెంబర్ 65. అదే ప్రాసెస్ మేనేజ్మెంట్ లో మీరు మధ్యలో యాడ్ అయితే మాత్రం ఈ క్లాస్ అర్థం కాదు. ప్రాసెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ అనేది మళ్ళీ ఈవినింగ్ 5:30కి జరుగుతాయి, అప్పుడు అటు అటెండ్ అవ్వండి. ప్రాసెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఈవినింగ్ 5:30 క్లాస్లో వస్తాయి, మళ్ళీ ఇవే కాన్సెప్ట్లు వస్తాయి, అప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు. అంతేగాని నీకు ప్రాసెస్ మేనేజ్మెంట్ లో మధ్యలో వచ్చి నాకు ఏం అర్థం కాలేదంటే అసలు అర్థమే కాదు, లైనెక్సే తెలియదు, లైనెక్స్ అర్థం కాదు. కాబట్టి 5:30 బ్యాచ్ లోకి వచ్చి మీరు అటెండ్ అవ్వాలి మళ్ళీ, సో దట్ యూ క్యాన్. అంతేగాని జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ మీకు ఏదో మెసేజ్లు ఇస్తున్నాం, మీరు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఆ, ఎవరైతే కంటిన్యూగా ఫాలో అయ్యేతో ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైంది, మీకు కాకుండా అట్లా. గుడ్, ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ అంటే యూజర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ కూడా తెలియకుండా ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్కి వచ్చి అర్థం చేసుకోవాలంటే కష్టం, అది నేను చెప్పేది. సరే, ఓకే, గుడ్. నౌ రీస్టార్ట్, సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. అప్పుడు ఏంటి, సిస్టమ్ సిటిఎల్. ఓకే, అప్పుడు ఏంటి, సిస్టమ్ సిటిఎల్ రాసి రీస్టార్ట్. ఓకే, సర్వీస్ పేరు ఏంది, ఎస్ఎస్సిడి. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్, అయిపోయింది. సార్ ఇది కాకుండా సర్వీస్ కమాండ్ ఉపయోగించవచ్చా? ఉపయోగించు. సర్వీస్ కమాండ్ దేనికి సార్, ఓల్డ్ వర్షన్. ఇప్పుడు ఏంటి సార్, ఇది న్యూ వర్షన్. అంటే ఓల్డ్ వర్షన్ కమాండ్స్ కూడా ఈ న్యూ వర్షన్స్ లో మనం ఉపయోగించి చేసుకో, నో ప్రాబ్లం. న్యూ వర్షన్ కమాండ్ ఓల్డ్ లో పనిచేయదు, గుర్తుపెట్టుకో. న్యూ వర్షన్ సిస్టమ్ సిటిఎల్ అనేది ఓల్డ్ లైనక్స్ లో పనిచేయదు, బట్ ఓల్డ్ కమాండ్ న్యూ వర్షన్ లో పనిచేయదు. సచ్ వే దట్ దే హ్యావ్ బీన్ డిజైన్. ఎందుకు, అంతే కదా, ఒక్కసారిగా నువ్వు అప్గ్రేడ్ అయిన తర్వాత పాత కమాండ్స్ కూడా ఈ సిస్టమ్ లో పనిచేయాలా, లేకపోతే కష్టం వచ్చింది నాకు. అంటే నాకు కొంత అవగాహన ఉండదేమో, ఎస్ నేను కొంచెం తెలియదేమో, పాతయే నాకు తెలుసు, కొత్త కమాండ్ తెలియదు. అందుకని లైనక్స్ అనేవాళ్ళు బాబు పాతగా ఏదైతే ఉందో అది కూడా చేసుకోండి, ఇది కూడా కొత్తవి కూడా మీకు ఉపయోగపడతాయి ఇక్కడ, అట్లా. అది సర్వీస్ సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్, అది అట్లా, అది వేరే కథ. అది సర్వీస్ కమాండ్. ఎట్లా అంటే చాలు, చూసారా, మనం ఎప్పుడైతే ఇక్కడ సర్వీస్ అని కొట్టామో దిస్ ఇస్ ఆల్సో రీడైరెక్టింగ్ టు సిస్టమ్ సిటిఎల్, వెళ్ళిపోయింది చూసారా, అట్లా రీడైరెక్టింగ్ సిస్టమ్ సిటిఎల్కి వెళ్ళిపోయింది. అది ఏదైనా ఒకటే, అట్లా. ఫైన్, బాగుంది. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు అవతల మిషన్స్ లోకి ఒక వ్యక్తి లాగిన్ అవ్వచ్చా? అవ్వండి, నో ప్రాబ్లం. ఎస్, ఎలా అవ్వాలో తెలుసు నీకు. పట్టి, గో టు పట్టి. ఓకే, load this profile and copy your public IP address. Okay, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏ క్లాస్ కి సంబంధించిందో మీకు తెలుసు యాక్చువల్ గా. దీని గురించి పూర్తి అవగాహన విపిసి క్లాస్ విన్న వాళ్ళకి అర్థమైంది. ఓకే, గుడ్. లాగిన్ యాజ్ ఇప్పుడు కేకే వన్ అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, 1 2 3. ఇప్పుడు స్టోరీ ఇది యాక్చువల్ గా ఇక్కడ మనం మొదలవుతాం అనమాట. ఇక్కడ మనం ఏది చేస్తున్నా సరే, ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ప్రోగ్రామ్ ఏదైనా ఎగ్జిక్యూషన్ చేస్తుంటే రిఫ్లెక్షన్ అనేది ఎస్ అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంటాడు. చూసుకోవచ్చు మనం, అవసరమైతే ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి యొక్క ప్రాసెస్ ని స్టాప్ కూడా చేయొచ్చు, కిల్ కూడా చేసి పక్కన పెట్టచ్చు. ఎలాగా అనేది చూద్దాం రియాలిటీలో మీరు చూస్తే. ఎస్ ఫ్రెండ్స్, సిగ్నల్ అంటే సిపియుకి. ఓకే, గుడ్. కేకే 1 ఇక్కడ ఉన్నాడు. ఓకే, అనుకోండి. రూట్ యూజర్ కూడా పక్కన పెట్టేసేయండి.
ఎస్. ఈయన అక్కడ లేదా కింద పెట్టేద్దాం, నో ప్రాబ్లం. సైడ్ కాకుండా ఎస్ ఎస్ సింపుల్ గా yes, ఇట్లా పెట్టేద్దాం, పైన కింద. ఓకే, పైన రూట్ యూజర్, కింద వచ్చేసి KK1 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏం చేయాలా అనేది చూస్తే, ఒక KK1 ఒక అంటే సింపుల్ కాల్ ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. అంటే ఏదైనా సరే EIN రాసి file1 అని రాశాడు. ఎవరు? KK1 అని రాశాడు అనుకుందాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అంటే KK1 ఏం చేస్తున్నాడంటే ఎస్ హీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఎస్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎస్ ఎస్ ఇలా రాస్తా ఉన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రోగ్రామ్ అనుకో. ద ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్ ఇన్సైడ్ దిస్ టెర్మినల్, ఇన్సైడ్ దిస్ అండర్ KK1 టెర్మినల్ అనుకోండి మీరు. సో ఇప్పుడు యాక్చువల్ గా KK1 ఇక్కడ ఏం చేస్తున్నాడో మనకు తెలిసింది. యాక్చువల్ గా ఇక్కడ ఎక్కడ రూట్ లో సారీ ఓకే నిమిషం పెన్ ఒకసారి. ఎస్ ఓకే గుడ్. సో చూసారా ఇక్కడ ఇది ఇది యాక్చువల్ గా దిస్ ఇస్ వాట్ రూట్, దిస్ ఇస్ వాట్ ది నెక్స్ట్ స్క్రీన్ ఉంది. అది ఏంటి స్క్రీన్ అంటే KK1 స్క్రీన్. యాక్చువల్ గా రెండు మిషన్స్, ఈయన ఒక మిషన్ లో ఉన్నాడు, ఈయన ఒక మిషన్ లో ఉన్నాడు. అయితే రెండు మిషన్స్ మనమే ఉన్నట్టు ఫీల్ అవ్వాలి ఇప్పుడు యాక్చువల్ గా. అంటే రూట్ యూజర్ అంటే రియల్ లో ఎట్లా ఉంటది, KK1 ఎక్కడో ఉంటాడు, బట్ రూట్ ఎక్కడో ఉంటాడు. బట్ అని డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినల్స్ లో ఉన్నారు వాళ్ళు. అయితే వీడేం చేయాలా, రూట్ అనేవాడు ఎస్ మానిటర్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉన్న ఏం జరుగుతుందో అనే దాన్ని. సో రియల్ గా చెప్పాలంటే దీనికి చాలా కమాండ్స్ ఉన్నాయి, మనకు తెలుసు ఆల్రెడీ. అంటే ఏంటి సార్ అవి అని చూస్తే ఎస్ PS అనేది ఒకటి ఉంది కమాండ్. PS ప్రాసెస్ స్టేటస్. ప్రెస్ ఎంటర్ బటన్. ప్రాసెస్ స్టేటస్ కొడితే అవుట్పుట్ ఇలా వస్తుంది. దట్ మీన్స్ వాట్ బాబు, ఓన్లీ ఎవరైతే నువ్వు ఉన్నావో నీకు సంబంధించిన విషయాలే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా, అంతే. టెర్మినల్ నెంబర్ 1 నీకు సంబంధించిన విషయాలు నేను డిస్ప్లే చేస్తా. ఓకే ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్ KK1 యూజర్ ఇన్ఫర్మేషన్, KK1 ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్స్, వాట్ అబౌట్ దిస్ అన్నప్పుడు ఎస్ దానికి మనకి చాలా కమాండ్స్ ఇచ్చాడు. ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మీరు చూస్తే క్లియర్ అని ఉంటుంది. PSA. ఎస్ ఫ్రెండ్స్, PSA చూసారా, PSA అని చేయడం వల్లనే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. ఎస్ ఎస్ ఇదిగోండి, ఇదిగోండి చూసారా బాబు, ఇదిగో ప్రాసెస్ నెంబర్ ఇదమ్మా. ఓకే, అంటే PID ప్రాసెస్ ID ఇది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్ అవుతుంది ఇక్కడ ఎక్కడ టెర్మినల్ 2 లో. అంటే టెర్మినల్ 2 ఎవరిది, అది KK1 టెర్మినల్. ఓకే, అదేంటిది వాడు రన్ చేస్తుంది, VAM రన్ చేస్తున్నాడు అని తెలుస్తా ఉంది. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా దీన్ని మనం ఏమంటామంటే ప్రాసెస్. ప్రాసెస్ అని ఎలాగంటాం అంటే ఈ VAM అనేది ఒక ప్రోగ్రామ్ లాగా మనం అనుకోవాలి. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఉందో దాన్నే మనం ప్రాసెస్ అని పిలుస్తాం. ద ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్. దానికోసం ఒక ప్రాసెస్ ID కూడా లైనెక్స్ ఇచ్చింది. ఎందుకు అంటే ఎందుకు ఇస్తుంది ప్రాసెస్ ఐడిని, టు ఐడెంటిఫై ఎ ప్రాసెస్. ప్రతి దాన్ని చాలా ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ. 2313 ఒక ప్రాసెస్, 2316 మరొక ప్రాసెస్, 2709 మరొక ప్రాసెస్. అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఐడెంటిఫై దిస్, ఇట్స్ ఎ ప్రాసెస్ ID. ఎవ్రీథింగ్ విల్ బి ఐడెంటిఫైడ్ బై ఇట్స్ ప్రాసెస్ ID. అసలు ప్రాసెస్ అనే దేన్ని పిలుస్తామంటే ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉందో దాన్నే మనం ప్రాసెస్ అని పిలుస్తాం. దట్స్ ఇట్. ఎగ్జిక్యూషన్ డన్ బై CPU,
ఎగ్జిక్యూషన్ డన్ బై సిపియు. ఎస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసర్ అంటారే, ప్రాసెసర్ అనేది దేనికోసం? ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేయడం కోసం ప్రాసెసర్ మనం ఉపయోగిస్తాం. సరే సార్, బాగుంది. బట్ సార్ ఇప్పుడు ఐ వాంట్ టు కిల్ దిస్. ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు స్టాప్ దిస్ ప్రోగ్రామ్ ఇమ్మీడియట్ గా నేను ఈ ప్రోగ్రామ్ స్టాప్ చేయాలా? అయ్యో, మరి ఎట్లా? ఎందుకు అంటే అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా? ఇదిగో ఇదిగో ఇది KK1 టెర్మినల్. ఓకే, ఈ KK1 టెర్మినల్లో మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? ప్రోగ్రామ్ 1 అని నడుస్తుంది. దాని పేరు ఏంటంటే ఎట్లాగా అంటే VIM ఫైల్ 1 అని టైప్ చేస్తే అది ప్రోగ్రామ్ యాక్చువల్ నడుస్తూ ఉంది ఇక్కడ KK1 టెర్మినల్లో. సో టెర్మినల్ నెంబర్ ఎంత? 2. ఓకే, సో ఇక్కడ ఎవడున్నాడు? ఇక్కడ రూట్ ఉన్నాడు. రూట్, అర్థమైందా? రూట్, ఇది రూట్ టెర్మినల్. ఎస్, ఇక్కడ రూట్ టెర్మినల్, ఇక్కడ ఇదేంది? టెర్మినల్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే రూట్ యూజర్ అయిన నేను టెర్మినల్ నెంబర్ 2 KK1 రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ చేయాలి. ఐ వుడ్ లైక్ టు స్టాప్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ, బట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్, బట్ దిస్ ఇస్ అన్ ఎగ్జిక్యూషన్ స్టేట్. ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉందో దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరయ్యా అంటే ద ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. ఈ ప్రోగ్రామ్ అనేది సిపియు చేత ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. తెలుగులో ద ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. సిపియుకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ సిపియుకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే సిపియు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తా ఉంది. అంటే అది ఇప్పుడు స్టోరీలో మనం ఏం చేయాలి? అక్కడ రూట్ యూజర్ అయిన నేను ఏం చేయాలంటే, బాబు ఇదిగో ఏదైతే ఇదిగో ఈ ప్రోగ్రామ్ అని నువ్వు అంటున్నావో దాన్నే నేను ప్రాసెస్ అంట. ఓకే, ద ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కి ఒక ఐడి కూడా ఉంటుంది. ఓహో ఓకే, ఆ ఐడి ఎంత అంటే ఇది ఫ్రెండ్స్, ఇది 2658 ఐడి. 2658 అనేది ఐడి యాక్చువల్ గా. ఎస్. అయ్యో, మొత్తం కదులుతుంది. ఓకే, అక్కడ తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాను దాన్ని. ఇది కదలట్లేదు. సరే చూద్దాం. ఎస్, ఇప్పుడు కదులుతుంది. ఓకే, ఫైన్. ఇది యాక్చువల్ గా దీని స్టోరీ. ప్రాసెస్ ఐడి అక్కడ ఉందనుకోండి, కదలట్లేదు అది. 1 minute. టూ 2658 ప్రాసెస్ ఐడి. ఓకే, 2658 is the process ID. అది విషయం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఐడి ఐ కెన్ స్టాప్ దిస్ ప్రాసెస్ ఇమీడియట్లీ. అంటే ఏం చేయాలా? నేను వెంటనే రూట్ యూజర్ ఉన్న నేను ఇక్కడ వీడికి సిగ్నల్ ఇస్తా. అర్థమైందా? ఎవరికి? సిపియు స్టాప్ చేయవా అని. ఎస్, అర్థమైందా? సో స్టాప్ చేయ అంటే రియల్ గా చెప్పాలంటే ఓఎస్ సిగ్నల్ తీసుకునేది, ఆ ఓఎస్ మళ్ళీ వీడికి సిగ్నల్ వీడికి ఇచ్చేస్తే ఓఎస్ సిపియు దాన్ని స్టాప్ చేయమని. ఎందుకు ఇక్కడ ఇచ్చాం కదా ఇన్స్ట్రక్షన్స్. సరే, ఓకే. సో ఇక్కడ ఈ రూట్ మిషన్ లో మనం ఏం చేయాలంటే కిల్. ఓకే, రాయి. తర్వాత మనం ఏంది ఇక్కడ? కిల్. తర్వాత మనం స్టాప్ చేయాలనుకుంటున్నాం. స్టాప్. సో స్టాప్ చేయడానికి మనం ఏం ఉపయోగించాం ఫ్రెండ్స్? SIG స్టాప్. దిస్ ఇస్ ద సిగ్నల్ నేమ్. జస్ట్ యూజ్ దిస్ SIG హియర్, అండ్ దిస్ ఇస్ వాట్ 2658. అయ్యో, అంటే ఇదేం సార్ స్టాప్ అయ్యిద్దంటారా ఇట్లాగా? అంటే అట్లా కాదులే, ఇక్కడ కిల్ అని రాశారు మీరు. ఓకే, SIG స్టాప్ అని రాశారు. ఓకే, ఆ తర్వాత 2658 రాశారు. ఓకే, మరి ఇది స్టాప్ అయిద్దా? అసలు అంటే దగ్గరగా దీనికి దానికి సంబంధాలు ఉన్నాయా? అంటే ఎక్కడి నుంచి? అంటే ప్రాసెస్ ఐడి తెలిసిందిగా. ఆ ప్రాసెస్ ఐడి దీనిదని తెలిసిందిగా. మరి దాన్ని కూడా ఇప్పుడు ఎందుకు చేయలేవు అనేది ఇప్పుడు క్వశ్చన్. ఫ్రెండ్స్.
ఎస్, మీకే ఆన్సర్. చేయొచ్చా లేదా? ఎస్ ఫ్రెండ్స్, చేయొచ్చా? చూడండి, మీకు అన్మ్యూట్ చేసుకోండి. అర్థమైందా నేను అనేది? అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ రెస్పాండ్. The picture, whatever I have written in this diagram, in this whiteboard. Yes, friends. Is my voice is visible, audible or not? Yes. Yes, ఎస్ sir. సార్, ఎస్ సార్. Got it. మాట్లాడండి. టైం పడుతుందా మాట్లాడటాను? సరే, ఇప్పుడు ఏంటిది ఇక్కడ ప్రాసెస్ అర్థమైందా? ఎస్ సార్. ఎక్కడ ఉంది ఆ ప్రాసెస్ ఐడి? 2658 ఇక్కడ నడుస్తుంది KK1 టెర్మినల్లో. బట్ మనం ఎక్కడ ఉన్నాం? టెర్మినల్ నెంబర్ 1 లో ఉన్నాం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ప్రాసెస్ టెర్మినల్ ని నెంబర్ స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలి. మరి ప్రాసెస్ ని స్టాప్ చేయాలంటే ఏ సిగ్నల్ ఉంది మన దగ్గర? వాట్ ఇస్ ద సిగ్నల్? SIG స్టాప్. SIG. ఎక్సలెంట్ ఆన్సర్, XIG స్టాప్. మరి SIG స్టాప్ ఎక్కడ ఇప్పుడు చేయాలి నేను? ఎస్, టర్మినల్ నెంబర్ 1 లో వేయాలి సార్. ఎక్సలెంట్ ఆన్సర్. టెర్మినల్ నెంబర్ 1 లో చేస్తే అక్కడ దాన్ని మనం కిల్ చేయగలం, అంటే దాన్ని మనం స్టాప్ చేయగలం. కిల్ అనే కమాండ్ దేనికి? టు స్టాప్ సార్ పేరెంట్ ఇంకా చైల్డ్ ప్రాసెస్ ని రెండు కిల్ చేస్తారు సార్. అట్లా వచ్చావా? అలాగే వచ్చావా? ఎస్ ఫ్రెండ్స్, ఎస్. కిల్ అనేది ఏంది? ఎస్ 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 చెప్పండి. కిల్ అనేది చెప్పండి ఎట్లా? కిల్ అనేది సిగ్నల్. ఎస్, సిగ్నల్ ని సెండ్ చేయడానికి కిల్ అనే కమాండ్. సిగ్నల్ ని సెండ్ చేయటానికి. ఎస్, sending. If you want to send a signal to the CPU, yes, we must use the kill command. Kill is a command to send a signal to the CPU. CPU పంపించాలి. ఇప్పుడు CPU ప్లీజ్ స్టాప్ దిస్ ప్రాసెస్ ఇమీడియట్లీ అని చెప్పాలా. అందుకోసం కిల్ వాడుతున్నా నేను. అర్థమైందా? అందుకోసం ఏ ప్రాసెస్? 2658. ఓకే, 2658 ని కిల్ చేయాలి ఇప్పుడు. అంటే ఎస్, 2658 ప్రాసెస్ అంటే స్టాప్ చేయాల. కిల్ అంటే ఏంది? సెండింగ్ ద సిగ్నల్స్. ఏ సెండింగ్? స్టాప్ సిగ్నల్ పంపిస్తున్నా అట్లా. అది SIG STOP అంతే కదా? ఎస్, నో? ఓకే, గుడ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అర్థమైతే చాలు అట్లా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కిల్ కమాండ్ వీ కెన్ ఏబుల్ టు సెండ్ ఎ సిగ్నల్ టు ద CPU, so that the CPU stop this process immediately once they receive the signal. ఇప్పుడు లైవ్ లో చూద్దాం మనకి. అంటే రియల్ టైమ్ లో కూడా ఇదే సార్, SIG STOP తర్వాత కిల్ ఇవన్నీ అంతే ఫిక్స్డ్. లైనెక్స్ అంటేనే ఫిక్స్డ్. ఓకే, సరే. ఇప్పుడు సార్ దీన్ని కొంచెం ఇదిగో ఇట్లా పెట్టేసుకొని క్లియర్ నొక్కండి. CLER క్లియర్. ఎందుకంటే మనకు ప్రాసెస్ ఐడి తెలుసు. ఓకే, 2658 ప్రాసెస్ ఐడి అది రాసాం పైన, అందుకోసం. ఓకే, ఫైన్, బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు కిల్ రాసి కిల్ హైఫన్ ఎస్ ఫ్రెండ్స్, ఏదది? SIG STOP. సో ప్రాసెస్ ఐడి ఎంత? 2658. చూసారా? చాలా వెరీ. ఇంకా ప్రోగ్రామ్ కూడా ఇంతే. ఏ ప్రోగ్రామ్ అయినా ఇంతే. స్టాప్ చేయాలంటే ఇంతే. ఆ ప్రోగ్రామ్ రియల్ టైంలో జరిగే ప్రోగ్రామ్ కి ఐడి ఉంటది. ఐడి తీసుకొని మనం ఇక్కడ కొడతాం అంతే, సింపుల్ గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేస్తే రిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, ఇఫ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్ యాజ్ అ రూట్ యూజర్, వాట్ హ్యాపన్స్? ఏం జరిగింది? సార్ టర్మినల్ టు KK1 యూజర్ స్టాప్ అయిపోతుంది సార్. యూజర్ కాదు, ప్రోగ్రామ్. ఏది? ఇది కదా, ఇది కదా. ఎవరు చేస్తారు? స్టాప్ చేశారు. ఎవరు స్టాప్ చేస్తారు? నువ్వా నేనా స్టాప్ చేసేది? రూట్ యూజర్ సార్. రూట్ యూజరా? ఎవరు రూట్ యూజర్ కాదు స్టాప్ చేసేది, CPU స్టాప్ చేస్తుంది. ఎందుకు CPU స్టాప్ చేస్తుంది? దానికి సిగ్నల్ పంపిస్తున్నా, ఏ బాబు CPU ఇదిగో స్టాప్ చేసి పక్కన పడేసేవా అని చెప్పి పంపిస్తున్నా. అట్లా అనమాట.
సరే సార్, బాగుంది. సరే చూడండి, యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తా దీన్ని. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. చూడండి ఎఫెక్షన్ ఎక్కడ ఉందో చూడండి రియల్ గా. అయ్యో, స్పాట్ లో స్టాప్డ్ ఇక్కడ చూసారా? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇదిగో ఈ స్క్రీన్ లో. ఎస్, చూసారా ఏమొచ్చింది ఇక్కడ? ఎస్ బాబు, ఇదిగో స్టాప్డ్. ఎస్, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ బీన్ స్టాప్డ్ బై సిపియు. వై? బికాస్ నేను దానికి సిగ్నల్ పంపించా. ఏ సిగ్నల్? ఎస్ఐజి స్టాప్ సిగ్నల్ పంపించా 2658. ఎస్, స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయి ఏం జరిగింది? ఇదిగో ఇది కనిపించింది మనకు, అవునా కదా సార్? ఇట్లాగైతే మాకు పక్కన పెట్టి చూపించింది సార్. కొంచెం అంటే ఏ సైడ్ పెట్టి చూపించినా అదే, ఇక అది పెద్ద విషయం కాదు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా? ఏమన్నా కన్ఫర్మా? ఏదైనా సరే అర్థమవుతుంది సార్. రియల్ టైమ్ లో అయినా ఇంతే, ఇక్కడ అయినా ఇంతే. ఎస్, రియల్ టైమ్ లో ఆ ప్రాసెస్ ఐడి ఉంటుంది, అది ఇస్తారు. ఇక్కడ మనకి రియల్ టైం ప్రాసెస్ ఐడి లేదు కదా, అందుకోసం మనం ఇది ఇచ్చాం. ఎస్, అట్లా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్ గా నేనేం చేస్తానంటే నానో ఓకే ఫైల్ 1, నానో ఫైల్ 2 పెడదాం. అబ్బా ఓకే, నానో ఫైల్ 2. ప్రెస్ ఎంటర్ బటన్. ఎక్కడ టెర్మినల్ ఫ్రెండ్స్? KK1. ఓకేనా? ఎస్, 2 టెర్మినల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా? ఎస్ ఆర్ నో? సో ఇలా 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 ప్రెస్ చేసా ఇట్లా. నానో, ఇప్పుడు విఏఎం కాదు, నానో పెట్టేసి ఏదో సంథింగ్ వెల్కమ్ టు సంథింగ్ ఏదో రాసా అనుకోండి. ఎస్, దిస్ ఇస్ మై నానో, ఓకే, నానో సంథింగ్ ఏదో రాసా, గుడ్ రాసా. సో మీ అర్థం కావడం కోసం దీన్ని మినిమైజ్ చేస్తా. ఎస్, ఇక్కడ వచ్చేసింది ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసింది ఇది, KK1. సో నేనేం చేస్తాను సింపుల్ గా, ఇదిగో ఇది ఉంది కదా, ఎస్ రూట్. ఇప్పుడు రూట్ లో అసలు ఈ ప్రాసెస్ కి ఐడి ఏందో తెలుసుకోవాలంటే, అసలు ఎన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? PS-A. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, గుడ్. సో చూసారా, ఇక్కడ మనకి టెర్మినల్ కనిపిస్తుంది. ఏమని? అయ్యే బాబు, ఇదిగో ఆల్రెడీ ఇదిగో నానో ఉందమ్మా, నానో. ఎస్, నానో వచ్చేసి దాని ప్రాసెస్ ఐడి 3060. చూసారా ఏంది ఇది ప్రాసెస్? 3060. ఎస్, ఓకే. ఎక్కడ అది నడుస్తూ ఉంది? టెర్మినల్ 2 మీద నడుస్తూ ఉంది. బట్ ఐ వాంట్ టు స్టాప్ దిస్ ప్రాసెస్ ఇమీడియట్లీ. కెన్ యూ స్టాప్ దిస్ ప్రాసెస్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద రూట్ యూజర్? ఎస్, యూ కెన్. స్టాప్ చేసేది రూట్ యూజర్ కాదు, రూట్ యూజర్ లో కమాండ్స్ నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. ఎందుకు? దానికి అవకాశం, అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ ఉన్నది కాబట్టి. ఎస్ ఆర్ నో? అంతేగాని స్టాప్ చేసేది రూట్ యూజర్ అని మాత్రం చెప్పగాకండి దయచేసి ఎక్కడైనా కూడా. అంటే దాదాపుగా అది మీరు ఆ స్ట్రక్చర్ విన్నట్టే. ఇక అట్లా చెప్తున్నారంటే ఆ స్ట్రక్చర్ విన్నట్టే. అది మళ్ళీ మీరు క్లాసులు అటెండ్ అయితే కానీ అది అర్థం కాదు. ఇక అంత తేలిగ్గా మీకు ఎక్కదని సబ్జెక్ట్ అర్థం. అట్లా అది సబ్జెక్ట్ ఇక ఎక్కదు, ఎక్కించుకునే దారిలో కూడా లేదని అర్థం. ఓకే సార్, బానే ఉంది. ఇప్పుడు ఎస్ రజిత, ఇక్కడ ఏం చేస్తారు? ఐ వాంట్ టు స్టాప్ దిస్ ప్రాసెస్ ఇమీడియట్లీ. వాట్ షుడ్ ఐ డూ? ప్లీజ్ టెల్ మీ. kill command. ఓకే, కిల్. మరియు కిల్ -SIG stop -SIG stop. ఓకే, and 3060 ప్రాసెస్ ఐడి. ఎస్, అంతే సింపుల్. అప్పుడు ఇక్కడ ఏమైంది? రిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, అవునా? ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అయ్యో, అయిపోయిందని మీరు ఎలా చెప్పగలరు? ఇదిగో చూడు, చెక్ చేసుకో, ఇదిగో అయిపోయింది. KK1 బయటకు వచ్చేసాడు. నానో లేదు, ఏం లేదు ఇక్కడ. అర్థమైందా? నానో లేదు, ఏం లేదు. సరే సార్, బానే ఉంది. ఇది సిగ్నల్ నేమ్ ఉపయోగించి మీరు స్టాప్ చేస్తున్నారు కదా, సిగ్నల్ నెంబర్ ఉంది కదా, దీని సిగ్నల్ నెంబర్ ఎంత? ఎస్ ఫ్రెండ్స్, సిగ్నల్ నెంబర్ 15. సిగ్నల్ నెంబర్ ఎంత? సిగ్నల్ నెంబర్ 15 సార్. ID నెంబర్ 15 సార్. 19. ఓకే, 19 అంటే స్టాప్, 15 అంటే ఏంది? టెర్మినేట్. ఓకే, 9 అంటే కిల్ సార్.
ఓకే ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్, బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు మొత్తం మీద. ఎస్. సో మీరు తప్పకుండా డెవాప్స్ లో ఒక ప్రపంచం సృష్టిస్తారు అనమాట. ఇప్పుడు డెవాప్స్ లో ఇవి తెలియని వాళ్ళు ఇక అంతే, అవుట్. ఇక డెవాప్స్ లేదు, ఏం లేదు, సర్దుకోవటమే. AWS తో సరిపెట్టుకోవాలి ఇక, అంటే క్లౌడ్ తోనే. ఓకే. క్లౌడ్ అనేది కూడా ఇట్స్ నాట్ ఎ జోక్. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ స్కిల్ సెట్. క్లౌడ్ అంటే మామూలు విషయం కాదు. ఫ్యూచర్ ఐటీ, క్లౌడ్ అంటే ఫ్యూచర్ ఐటీ స్కిల్ ఏదైనా ఉందంటే. ఎస్, అదే. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం ఇక్కడ. KK1 ని ఇప్పుడు ఏం చేద్దాం అంటే, విఏఎం, ఒకటి విఏఎం తీసుకో, ఫైల్ 3 తీసుకోండి, ఫైల్ 3 ప్రెస్ ఎంటర్ బటన్. ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ. సో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. ఏమని? PS-A, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో చేసిన తర్వాత ఇప్పుడు రియాలిటీలో, ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో 3158, అవునా? ఎస్, 3158, 3158. గుడ్. ఇప్పుడు ఈ 3158 ని మనం పని చేద్దామా? ఎస్. కిల్ చేయడానికి ఇప్పుడు సపోజ్ మనం టెర్మినేట్ చేయడానికి ఏముంది అవకాశం? టెర్మినేట్, హౌ డు యు టెర్మినేట్? SIGTERM. ఓకే, ఎట్లా చేయాలి? By using kill. కిల్. ఓకే, PS-A గుర్తుపెట్టుకున్నారు. అది PS-A ఏంటది? 3158, అవునా? Yes, sir. T1. ఇది ప్రాసెస్ ఐడి 3158. అంటే ఇదిగో ఇది 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 3158 అనేది ఇది విఏఎం. ఓకే, ఇక్కడ నడుస్తుంది అది, అంతే, సింపుల్ లాగా. ఓకే, గుడ్. సో సింపుల్ గా ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ, ఐ వాంట్ టు టెర్మినేట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. ఎస్, ఎలా చేయాలి చెప్పండి? Kill. యా, కిల్. సూపర్. కిల్, SIG-TERM. RM. ఓకే. ప్రాసెస్ ఐడి ఏంది? అయ్యో వెళ్ళిపోయింది. ప్రాసెస్ ఐడి 3158. ఎంత? 3158. కదా. ఓకే. సో ఇప్పుడు ఏం జరగబోద్ది, ఎవరు చెప్తారు? KK1 టెర్మినల్ లో ఉన్న ప్రాసెస్ టర్మినేట్ అవుద్ది సార్. టెర్మినేట్ అయిద్దా? ఓకే. ప్రాసెస్ ఐడి కనిపించదు. ప్రాసెస్ ఐడి షో ప్రాసెస్ ఐడి కనపడలేదా? టెర్మినేట్ తర్వాత కనిపించదు అనుకుంటాం. టెర్మినేట్ కాదు, ముందు టెర్మినేట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. టెర్మినేట్ అనేది చూడాలి కదా మనం. ఓకే, సరే, గుడ్. ఇక్కడికి వచ్చేసాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఏమైంది ఇక్కడ? టెర్మినేట్ అంటే నేను చెప్పాను, ఫినిష్డ్ అంటే ఏంది? ఇది ఫినిష్డ్ బాబు, ఇదిగో ఇది ఫినిష్ అయిపోయిందమ్మా, ఇదిగో ఇది టెర్మినేటెడ్ అమ్మా. అంటే ఏంది? టెర్మినేటెడ్ సక్సెస్ఫుల్లీ, అంతే. ఇది సింపుల్. ఇందాకేంది? స్టాప్ 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 స్టాప్. స్టాప్ అనేది వేరు. ఇప్పుడు ఏంది? టెర్మినేటెడ్, తీసి పక్కన పడేసేవై, ఇక వద్దు. అది ఫినిష్డ్ స్టేట్ అనమాట. ఇది ఇక ఏంది? ఫినిష్డ్. ఓకే. సో నౌ ఐ వుడ్ లైక్ టు వెరిఫై, PS-E చేయొచ్చా? PS-A, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? నథింగ్ ఇస్ దేర్. దానికి సంబంధించింది ఏమి ఎందుకు సార్? టెర్మినేట్ అది. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ స్టాప్లు. సరే, ఓకే సార్, బానే ఉంది. ఇప్పుడు టెర్మినేట్ అవన్నీ చెప్తున్నాం కరెక్టే. ఇప్పుడు సిగ్నల్ నేమ్ తోటి ఉపయోగించి మీరు చేస్తున్నారు. సిగ్నల్ నెంబర్ ఉపయోగించి చేయొచ్చా? ఎస్ ఫ్రెండ్స్, is it possible to use a signal number instead of signal name? I think possible. ఎస్, ఎక్సలెంట్, పాసిబుల్. ఎందుకు? సిగ్నల్ నెంబర్ తెలుసు. సిగ్నల్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలా? ఇన్స్టెడ్ ఆఫ్ సిగ్నల్ నేమ్, జస్ట్ ప్రొవైడ్ సిగ్నల్ నంబర్. సిగ్నల్ నెంబర్ ఎంత? 9. సిగ్నల్ నెంబర్ ఎంత? 15. సిగ్నల్ నెంబర్ ఎంత? 19. సిగ్నల్ నెంబర్ ఎంత? 20. సిగ్నల్ నెంబర్ ఎంత? ఇట్లా మనం, ఓకే, ఇట్లా మనం ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు సిగ్నల్ నెంబర్ ఇచ్చి ఒకసారి ట్రై చేద్దామా? ఎస్ ఫ్రెండ్స్. Yes, sir. గుడ్ గుడ్, ఎక్సలెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు రియల్ గా మీరు చెప్పాలంటే ఈ స్థాయి నుంచి మీరు లైనెక్స్ నేర్చుకోగలిగితే నెంబర్ 1 స్థాయికి వెళ్తారు మీరు. ఓకే, సరే సార్, ఇప్పుడు పని చేద్దాం. నానో కొడదాం. నానో 5 అని కొడదాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే,
నానో ఇదంతా కూడా. ఎస్, వెల్కమ్ టు సంథింగ్ కాల్డ్ వెల్కమ్ టు లైనెక్స్. ఓకే, వెల్కమ్ టు డెవాప్స్. ఓకే, గుడ్. ఇది యాక్చువల్ గా నా టెర్మినల్. మీరు ఊహించుకోవాలంటే ఏం సార్ రెండు కలిపి దాంట్లో చూపిస్తే నా టెర్మినల్ అంటారు, ఏం కరెక్టే, ఊహించుకోవాలి తప్పదు. ఇదేమో ఒక ప్లేస్ లో ఒకడున్నాడు, ఇదేమో ఒక ప్లేస్ లో ఇంకొకడు ఉన్నాడు, అంతే. అయితే వీడు చేసే ఆపరేషన్ వీడికి తెలియదు రియల్ గా, కానీ ఇక్కడ ఏంది మనకి మొత్తం తెలిసిపోతుంది, వాడు ఏం చేస్తున్నాడో వీడికి ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. అట్లా, అందుకోసం మనం ఇది. ఓకే, గుడ్, ఫైన్, ఎక్సలెంట్. సో ఇప్పుడు మీరు చెప్పండి. ఎస్, మీరే చెప్పొచ్చు అసలు సింపుల్ గా. కిల్ రాసాం. -9. గుడ్, ఎక్సలెంట్. తర్వాత ప్రాసెస్ ఐడి సార్. ప్రాసెస్ ఐడి ఎంత చెప్పండి. చెక్ చేసుకోవాలి సార్. ఫస్ట్ వి మస్ట్ చెక్ ద ప్రాసెస్ ఐడి, వి మస్ట్ గెస్ ద ప్రాసెస్ ఐడి. ప్రాసెస్ ఐడి లేకుండా మీరు ఏం చేయగలరు, అవునా కదా? ఎస్, అది. సో ప్రాసెస్ ఐడికి ఏం చేయాలి మీరు? అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఇదిగో నానో వచ్చేసింది ఇక్కడ, నానో. సో టెర్మినల్ నెంబర్ 3259. ఓకే, 3259. ఓకే, సారీ, క్లియర్ కొట్టేసి నేను ఆపరేషన్స్ ఇక్కడ రూట్ లో చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ రూట్ లో ఎస్ ఐఎమ్ డూయింగ్ ఆపరేషన్స్ అన్సైడ్ రూట్, అంతే. ఇది అప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పండి మీరు? కిల్ -9. ఓకే, ఓకే, 3259. అంతే కదా, 3259. ఓకే, ఇప్పుడు ఇది సిగ్నల్ నంబరు. చాలా మందికి ఏంది 9 అంటే ఏందో తెలియదు, వాడు ఈ స్టేట్మెంట్ రాస్తాడు నీకు. ఈ స్టేట్మెంట్ రాసి చెప్పు దీని అర్థం ఏందో చెప్పు అంటాడు. మనమేమో సిగ్నల్ అంటే తెలియదు, ప్రాసెస్ అంటే ఏం తెలియదు. ఏందిరా ఇది దేవుడా, కిల్ రాశాడు, 9 రాశాడు, 3259 ఏదో రాశాడు, ఏంది గొడవ? సరే, ప్రాసెస్ ఐడి రియల్ టైమ్ లో కూడా 4 అక్షరాలే, 4 ఉంటాయా ఏంది? 4. పేరెంట్ ఐడి ఈ రియల్ టైమ్ అయినా ఇక్కడైనా ఏదైనా ఫిక్స్డ్ బాస్. నువ్వు లైనెక్స్ నేర్చుకుంటున్నావు అంటే ఫిక్స్డ్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు ఉన్నావు, అంతే. నువ్వు ఏ ప్రదేశంకి వెళ్ళినా ఈ కమాండ్లు తప్పితే వేరే చెయ్యవు, రియల్ టైమ్ లో అయినా ఇక్కడైనా. దిస్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్. ఓకే, లైనెక్స్ అంటే ఫిక్స్డ్. ఓకే, సరే, ఇప్పుడు 9 కొడితే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. చూసారా ఏమైంది? అయిపోయింది. సరే, ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, అంటే ఇదంతా మనకి ఏంటి, అసలు ఏం చేస్తున్నాం టోటల్ గా చెప్పాలంటే, ఒకసారి సిగ్నల్ నెంబర్ ఉపయోగించు, ఒకసారి సిగ్నల్ నేమ్ ఉపయోగించు. అంటే ఇది మొత్తానికి మీకు ఏమర్థం అవుతుంది? ప్రాసెస్ ని కిల్ చేయటం ఈజీనా కష్టమా? డెడ్ ఈజీ. అసలు పెద్ద ప్రాసెస్ మేనేజ్మెంట్ లో విషయం ఏమైనా ఉందా? నథింగ్. ఎప్పుడు తెలిసినప్పుడు, ఏది సబ్జెక్ట్ తెలిసినప్పుడు. అసలు థియరిటికల్ గా నువ్వు సబ్జెక్టే తెలియకుండా అక్కడ ప్రాసెస్ ఉంది అనుకో, ఇక్కడ ఇది ఉంది అనుకో, అక్కడ ఫైల్ 1 ఓపెన్ చేశాగా అదే అనుకో. అంటే అనుకోవటం అంటే కాదు, ఇక్కడ అనుకోవటాలు లేవు, అవునా కదా? అనుకోవటాలు ఏమి ఉండవు. సరే సార్, ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ప్రయారిటీ అనేది ఎట్లా చెప్తారు మీరు? అవునా? ఎస్ ఫ్రెండ్స్, ప్రయారిటీ ఉంది కదా? ప్రయారిటీని ఎలా సెట్ చేయాలి ఇప్పుడు మనం? By using nice command, nice and renice. Yes, by using nice and renice. Nice దేనికి? Nice is whenever we are starting the process. Starting the priority value process. Priority నెంబర్ చేంజ్ చేయడానికి రీనైస్ యూజ్ చేస్తాం సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇవ్వడానికి నైస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సింపుల్, ఎక్సలెంట్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి, NICE నైస్ రాసి, ఓకే, ఎన్ రాయాలి. నెంబర్ ఎంత ఇస్తానంటే నేను 8 ఇస్తా అనుకో, నెంబర్ 8 ఇస్తా. దేనికి? ఒక ప్రయారిటీ అంటే VIM ఫైల్ 10 అనే దానికి. ఎస్, ఇప్పుడు అంటే ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్ కి ముందుగానే సెట్ చేశా. అంటే ప్రయారిటీ ఎంత? 8 సెట్ చేశా. ఓకే, -n అంటే నెంబర్ 8, నైస్, ఇంతే. ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ కొట్టండి ఇక్కడ. ఎస్, ఓకే.
సో ఈ ప్రోగ్రామ్కి ఎంత ఉందని మీకు అర్థమవుతుంది? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్కి ఎంత ప్రయారిటీ ఉందని మీకు అర్థమవుతుంది? 8. మరి ఇప్పుడు 8 ఎక్కడ తెలుసుకోవాలి నేను? 8 వస్తుందా లేదా? ఎస్, ఎలా తెలుసుకోవాలా? ఇక్కడ PS-A కొట్టా, అప్పుడు ఏమైంది? ఏది 8 ప్రయారిటీ ఏది ఇక్కడ కనిపిస్తుందా? లే 3450 కనపడదు. వేర్ ఈస్ ద ప్రయారిటీ? ప్రయారిటీ ఏది అసలు? సరే ఓ పని చేద్దాం ఇప్పుడు. సరే ఓ పని చేద్దాం. PS-E ఓకేనా? ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇదిగో ఇది చూస్తేనేమో ఉంది 3405 ఉంది, VM కనిపిస్తుంది, బట్ ఈ ప్రయారిటీ కనపట్ల. అయ్యో ఇదేంది ఇది? సరే ఓ పని చేద్దాం. PS-ELF ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఒక నిమిషం. PS-ELF ప్రెస్ ఎంటర్ బటన్. అయ్యో సరిపోవట్లా, అంటే ఫిట్ అవట్లా మనకేంటి ఫిట్ అవట్లేదు యాక్చువల్గా. సో ఏం ఫిట్ అవ్వట్లేదు సార్ అంటే మనం ఎక్స్ట్రాలు పెద్దవి చేసాం స్క్రీన్, అందువల్ల ఫిట్ అవ్వట్లేదు స్క్రీన్. సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. ఇదిగో బాబు, ఒరే KK1, ఇదిగో నీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉంది చూసుకో అని చెప్పిస్తున్నాడు వాడు. ఎక్కడ ఉంది తెలుసా? ఎస్, ఇదిగో KK1. అంటే అక్షరాలు తారుమారుగా ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఇది KK1, ఇదిగో వాడి, ఇదిగో 34, అవునా? 3405. ఎస్, ప్రయారిటీ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ? ఇదిగో VIM. ఓకే, ప్రయారిటీ ఎంత ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ప్రయారిటీ ఎక్కడ? ఏ టెర్మినల్ మీద? ఇదేంది ఇదంతా జిగ్జాగ్ ఆర్డర్గా ఉంది, ఏంది మీకు ఏం సరిగా కనిపించడం లేదు అంటే కొంచెం ఇది నేను సైజ్ పెంచాం కాబట్టి కొంచెం ఎట్లుంటుంది అనమాట. సో ఇదిగో 8, ఇదిగో VIM ఫైల్ 10, ఇదిగో 5. అర్థమైందా? అంటే ఈ విధంగా కూడా మనం పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇంకొన్ని సందర్భాల్లో మనం రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ఎలా ఉపయోగించాం? ఇదిగోండి, మనం ఫిల్టర్ కమాండ్ కూడా ఉపయోగిస్తాం. గ్రెప్ కూడా ఉపయోగించి చేయొచ్చు. గ్రెప్ కొంచెం రియల్ టైంలో నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇదిగో గ్రెప్ అన్నాం. గ్రెప్ అనేది VIM రాసాం. అంటే ఏమైంది బాబు? ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ప్రోగ్రామ్ పేరు అనమాట, ఆ పేరును బట్టి మనకి డిస్ప్లే చేయి. ఎస్, పేరు DVM పేరు ఇది. అంటే మనం పేరు ఇచ్చేసాం. అంటే ఏదైతే మనం కమాండ్ ఉందో ఆ కమాండ్ పేరు ఇక్కడ ఇచ్చి, ఆ కమాండ్ అక్కడ రన్ అవుతుంది కాబట్టి, ఆ ప్రోగ్రామ్ అక్కడ రన్ అవుతుంది కాబట్టి దానికి డిస్ప్లే చేయమని చెప్తాం. ఓకే, చేయమని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఎక్కడి నుంచి తీసుకోవాలా అంటే PS-ELF మనం ఆల్రెడీ తెలిసాం, అదంతా కూడా లిస్ట్ ఫెచ్చింగ్ అనేది తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు ఇదొకటి 2 అనమాట. ఇవి ఇక్కడ ఒక కమాండ్, ఇక్కడ ఒక కమాండ్, 2 కమాండ్స్. అంటే మీరు 2 కమాండ్స్ మీరు ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ చేయాలంటే మధ్యలో పైప్ సింబల్ రాసుకోవాలి. పైప్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పైప్ సింబల్? ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ 2 or more కమాండ్స్. ఇదొక కమాండ్, 2 కమాండ్స్ ని కలిపటం అంటే ఇలా మనం చేయాలి. అర్థమైందా? అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ద ఫస్ట్ అవుట్పుట్ ఆఫ్ ద ఫస్ట్ కమాండ్ ఈజ్ ఫర్ ఇన్పుట్ టు ద సెకండ్ కమాండ్. అర్థమైందా? సో ఇక్కడ నుంచి డేటా తీసుకునిద్దబ్బా, తీసుకొని దీనికి ఇన్పుట్ గా ఇస్తే అప్పుడు మనకి డిస్ప్లే కనపడింది. ఏంది అర్థం కాలేదు? ఏం లేదు, సింపుల్. చూడండి, ఇది ఉందబ్బా, ఇది ఫస్ట్ కమాండ్. ఓకే, రెండోది ఉంది సెకండ్ కమాండ్. ఇప్పుడు పైప్ సింబల్ ఎట్లా ఉంటుంది? మధ్యలో అడ్డంగా ఎట్లా నిలబడింది. ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తుంది పైప్ సింబల్ తెలుసా? ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయగలనే దీనికి ఒక అవుట్పుట్ వచ్చింది, అవునా? అవుట్పుట్ వస్తుంది. ఈ పైప్ సింబల్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ అవుట్పుట్ ని తీసుకెళ్లి దీనికి ఇచ్చింది. రే బాబు, సెకండ్ కమాండ్, ఇదిగో అవుట్పుట్ తీసుకో. ఈ అవుట్పుట్ తీసుకొని నువ్వు కూడా ఇంకొక అవుట్పుట్ జనరేట్ చేయి.
final output. This is a final output. That's it. This will comes directly with the help of pipe symbol. Pipe అంటే ఏంది, ఇక్కడ ఒక కమాండ్ కలుపుతున్నావు, ఇక్కడ రెండో కమాండ్ టచ్ చేస్తున్నావు. రెండు కమాండ్స్ టచ్ చేసి రెండిట్లో ఉన్న ఇక్కడ ఉన్న అవుట్పుట్ దీనికి ఇన్పుట్ గా అవుతుంది. దిస్ ఈజ్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ తీసుకొని మళ్ళీ ఇది ఒక అవుట్పుట్ ఇస్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైప్ సింబల్. పైప్ అంటే ఇది పైప్. సో అయితే దీనికి ముందు ఏంది, గ్రెప్ వాడాలి. గ్రెప్ వాడి నువ్వు చేసుకోవాలన్నమాట. గ్రెప్ వాడి నువ్వు చేసుకుంటే సింపుల్ గా దానికి వస్తాయి అన్నమాట. అంటే ఎట్లాగా అది సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ గా PS-ELF పైప్ సింబల్ పైప్ సింబల్ గ్రెప్ VIM. చూసారా ఎట్లా అంటే ఆ VIM కు సంబంధించినవి మాత్రం వస్తున్నాయి, వేరేది రావు. అట్లా మనం సెట్ చేసుకోవచ్చు అండి. అట్లా మనం సెట్టింగ్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్. ఇదిగో ఫస్ట్ మనం టెర్మినల్లో చాలా రన్ చేసాం, బట్ వాటన్నిటికీ నార్మల్ ప్రయారిటీ ఉంది. ఫ్రెండ్స్, నార్మల్ ప్రయారిటీ కాదా ఇది? నేను చెప్పాను ఆల్రెడీ. నార్మల్ ప్రయారిటీ, లో ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ, అవునా? సో జీరో ఇండికేట్స్ దట్ వాట్? నార్మల్ ప్రయారిటీ. జీరో ఇండికేట్స్ దట్ దిస్ ఇస్ ద నార్మల్ ప్రయారిటీ. ఇదిగో వీటన్నిటికి ఏంది, జీరో వస్తుంది. జీరో అర్థమైందా? 0 అన్ని జీరోలోనే. కానీ ఇక్కడ వచ్చేసరికి VIM అన్నిటికి VIM. KK1 అర్థమైందా? అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇదిగో PTS దట్స్ ఇట్. అర్థమైందా? సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో దాని గురించి తెలుసుకోవచ్చు. అంటే ఏంది అంటే ఎక్కువగా మోర్ దాన్ వన్ ఏదైనా ఉంటే అప్పుడు గ్రెప్ ఉపయోగించి కూడా మనం తెలుసుకోవచ్చు. బట్ పైప్ సింబల్ మాత్రం వాడాలి. పైప్ సింబల్ వాడకపోతే ఏమైంది సార్? రాదన్నమాట. పైప్ ఈజ్ ఇక్కడ టైప్ చేద్దాము. నోట్ ప్యాడ్ లో పైప్. సార్ రియల్ టైంలో అడుగుతారా ఏంది? అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు పైప్స్ ని. వాడు స్టైల్ గా పైప్ అంటే ఏందంటాడు. సో పైప్ is used to combine two or more commands. Okay, commands, and gives the proper output and gives the final output. Okay, good. ఎట్లా గెస్తుంది అంటే లెట్స్ సే command number 1, command number 2. If you are executing two commands, okay, so if you are executing two commands, the output of అంటే నేను లేమన్ లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటారు, we have command number 1 and command number 2. We have two commands. రాసుకోండి లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ we have two commands, that is two commands like command number 1 and command number 2. If you are executing two commands, the output of first command, the output of the first command, లేకపోతే మాకు అర్థం కావట్లేదు సార్. ఏం లేదు, ఫస్ట్ కమాండ్ రాసుకోండి. ఫస్ట్ కమాండ్ output is given to command, second command is given to second command. That's it, అయిపోయింది. Then the second command
takes this as an input, as an input, and process, and finally gives the output, or and gives final output at time రాసుకో నీ ఇష్టం gives the final output. అది సింపుల్ గా. సో ఇది స్టోరీ. అంటే మధ్యలో ఈ పైప్ ఏం చేస్తుంది? ఎస్, ద పైప్ ఈజ్ సెండింగ్ అన్ అవుట్పుట్ టు ద అనదర్ కమాండ్. దట్స్ ఇట్. వాట్ ఇస్ దిస్? మధ్యలో పైప్ ఏం చేస్తాడు? మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు. అంటే ఊరుకోడు. అంటే ఒక్కొక్కళ్ళు ఏమంటే అంత సామాన్యంగా నేను వదిలిపెట్టరు అనమాట ఇంటర్వ్యూకి వెళ్తే. అప్పుడు మళ్ళీ చెప్పు ఏమని, అరే బాబు చూడు, పైప్ ఈజ్ సెండింగ్ an output to another command or next command. Pipe is sending an output to the next command. Yes, next command. Pipe is next command as an input. Next command as an input. That's it. అదే చేస్తారు, పైప్ చేస్తారు. అదనమాట మీరు పైప్. ఓకే, ఇది బాగానే ఉంది సార్. ఇది మరి సార్ రీనైస్ ఎట్లా? రీనైస్ దేనికి? చేంజ్ చేసుకోవటం. నైస్ అంటే ఏంది? ఎస్, నైస్ కమాండ్ రాసామా? అప్పుడు రాయలేదా? ఎస్ ఫ్రెండ్స్, రాసామా రాయలేదా? నైస్ రాసాం. యా రాసాం. నైస్, రీనైస్ రెండు రాసామా? రీనైస్ రాయలేదు సార్. ఓకే, రీనైస్ అంటే ఏంది? టు చేంజ్ ద ప్రియారిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్. ఓకే, వాట్ ఈస్ ద నార్మల్ ప్రయారిటీ? ప్రియారిటీ మీన్స్ నార్మల్. ఎన్ని రకాల ప్రయారిటీస్ ఉంటాయి మనకి? 3 types. నార్మల్ ప్రయారిటీ, PRIORIT ప్రయారిటీ. ఓకే, తర్వాత ఇంకోటి ఏంది? లో ప్రయారిటీ. తర్వాత ఇంకోటి ఏంది? హైయెస్ట్ ప్రయారిటీ. అంతే. సో నార్మల్ ప్రయారిటీకి ఏముంది? వాల్యూ ఏముంది చెప్పండి? 0 sir. జీరోనే. దట్స్ ఇట్. 0 ఉంటే అది నార్మల్ ప్రయారిటీ అంతే. అది మీరు వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలు అడిగేది ఇది 0. ఓకే, ఇది 0. మరి లో ప్రయారిటీ ఏంటి? +1 to +20. అంతే, +1 to. ఓకే, హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి? -1 to -20. అంతే. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది పైపు, ఇది నార్మల్ ప్రయారిటీ. వాడు అడుగుతాడు నార్మల్ ప్రయారిటీ ఎంత చెప్పంటాడు. నార్మల్ ప్రయారిటీ 0. నైస్ అంటే ఏంది చెప్పంటారు. టు సెట్ ద ప్రయారిటీ. నైస్ అంటే ఏంది? జస్ట్ నైస్. సింపుల్ గా చెప్తా, టు సెట్ ద ప్రయారిటీ. సో నైస్ అంటే ఇప్పుడు బై డిఫాల్ట్ ఏదైనా ఒక ప్రాసెస్ కి ఎస్ చెప్పండి, అది కూడా అడుగుతాడు. ఎస్, what is the default priority for a process? If you not assign any process, వాడు ఇట్లా అడుగుతాడు చూడండి. రియల్ గా, బాబు ఇదిగో అమ్మా, నువ్వు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నావు అమ్మా. ఓకే, రన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రోగ్రామ్ 1 రన్ అవుతుంది దాన్నే మనం ప్రాసెస్ అంటాం. ఓకేనమ్మా, ప్రాసెస్ అంటాం. ఓకే, అయితే దీని ప్రయారిటీ ఎంతో చెప్పగలవా అంటాడు. వాట్ ఈస్ దిస్ ప్రయారిటీ? బట్ ఐ హ్యావ్ నాట్ set a priority so far. set a priority so far. నేను ప్రయారిటీ సెట్ చేయాల. ప్రోగ్రామ్ 1 నడుస్తుంది, ప్రాసెస్ 1 ఉంది ఇక్కడ. సో ప్రాసెస్ 1 కి ప్రాసెస్ ఐడి కూడా వచ్చింది. ఓకే, బాగుంది. బట్ ప్రయారిటీ ఎంతో చెప్పంటాడు. అప్పుడు చెప్పినప్పుడు బాబు ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ అనేది ప్రయారిటీ ఇవ్వకుండానే ఫస్ట్ నడుస్తుందంటే దాని ప్రయారిటీ నార్మల్ ప్రయారిటీ ఉంటుందని చెప్పాలి. నార్మల్ ప్రయారిటీ అని చెప్పాలి. అంటే ఏంది? whenever the program starts, that the programs having normal priority only. If you not set any priority, the default priority for the process is what? The default priority the program is what? Normal priority. అది చెప్పాలా. అందుకోసం నీకు ఉపయోగపడింది.
ఏం చెప్తారు చెప్పండి? whenever the program executing this program is having normal priority అలా చెప్పొచ్చు. లేకపోతే ఏం చెప్పొచ్చు? ఎస్ ఇఫ్ యు నాట్ సెట్ ఎనీ ప్రయారిటీ ఫర్ ద ప్రోగ్రామ్, ఏం రాస్తారు? if you not set the priority for the program, yes, if you not set the priority for the program, yes, what is the priority? చెప్పండి. నార్మల్ ప్రయారిటీ. Yes, by default the program program is having normal, the program has ఏదైనా సరే has normal priority if you not set any priority. If you did not set any priority, if you did not set any priority, by default program priority is normal priority. Okay, the program has normal priority if you did not set any priority. No set చేయకపోతే, you did not set any priority. Okay, so setting అంటే ఏంది? మనం ఏదైనా చేయొచ్చు. సెట్ చేయడానికి ఏంది? నైస్. టు సెట్ ద ప్రయారిటీ, నైస్. బట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ if you start any program, the program's priority, priority, program priority, yes, set by, yes, ఎవరు సెట్ చేసేది ప్రయారిటీని? if you start any program, the program priority set by ఎవరు చేస్తారు? root user అయ్యో, as well as pseudo user. అరే నేను ఇక్కడ చూడు, ఇఫ్ యు డిడ్ నాట్ సెట్ ఎనీ ప్రయారిటీ, చూడు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకో. ఇఫ్ యు డిడ్ నాట్ సెట్ ఎనీ ప్రయారిటీ, by default the program has normal priority. By default the program has normal priority అని చెప్పా. ఏంది అసలు? by default the program has normal priority. ఇక్కడ గమనించండి, అసలు మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అది నార్మల్ ప్రయారిటీలోనే స్టార్ట్ అవుతుంది అంటున్నా నేను. ఎప్పుడు అసలు మీరు ఇఫ్ యూ డిడ్ నాట్ సెట్ ఎనీ ప్రయారిటీ ఫర్ ద ప్రోగ్రామ్, yes, the program has a normal priority. By default the program has normal priority if you not set, or if you did not set. చెప్పండి. సరే, ఓ పని చేద్దాం, ఇక్కడ రాస్తా నేను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. if you have not set any priority, ఇట్లా కూడా రాయొచ్చు కదా, సింపుల్ వర్డ్స్. ఇది ఈ లైన్ చదవండి, మీకు అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది చదవండి. ఎస్, చదవండి అది. చెప్పండి, చదవండి. ఎస్ ఫ్రెండ్స్, చదవండి, చదివితే అర్థమైంది మీకు. ఏం లేదు, సింపుల్ గా చదవటం అంటే ఏం సార్, మేము బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏ పాస్ అయ్యాం సార్, చదివేదేం సార్, మాకు ఏం చిన్నపిల్లలు అనుకుంటున్నాం, మీదేం చిన్నపిల్లలే. యూ మస్ట్ బి ఎ కిడ్ వెన్ ఎవర్ యూ ఆర్ లెర్నింగ్ ఎనీ న్యూ స్కిల్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. యూ మస్ట్ బి ఎ కిడ్, అదర్వైజ్ ప్యాకేజ్ కాదు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కూడా బయటకు వస్తావు ఎప్పుడు 2-3 ఏళ్లకే, దేనికి పనికి రాకుండా. కాబట్టి గర్వం పెంచుకోకూడదు. నేను బీటెక్ ఎంటెక్ పెద్ద కోర్సే అదే చెప్తా ఉంటారు మన వాళ్ళు, అంతా సుత్తి డైలాగులన్నీ. వాళ్ళ డైలాగులు పెట్టుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండేది ఐటీ ఇండస్ట్రీలో. 15 సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో ఉండాలంటే ఉండలేరు. 15 ఏళ్ళు కాదు, 15 నెలలకే బయటకు వస్తారు. అది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఐటీ స్టూడెంట్స్ కి. ఇది ప్రోగ్రామ్ ఏంటంటే బాబు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ సెట్ ఎనీ ప్రయారిటీ, by default the program has normal priority.
ఎస్, అది నువ్వు సెట్ చేయకపోతే ఆ ప్రోగ్రామ్ కి నార్మల్ ప్రయారిటీ ఉంటుంది. నేనేమంటున్నాను, ఇఫ్ యూ స్టార్ట్ ఎనీ ప్రోగ్రామ్ ద ప్రోగ్రామ్ ప్రయారిటీ సెట్ బై ఎవరు? ఓఎస్ సిపియు. ఓఎస్, సిపియు కాదు. సిపియు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేది, ఇచ్చేది ఓఎస్ఏ. ద డిఫాల్ట్ ప్రయారిటీ సెట్ బై ద ప్రోగ్రామ్ డిఫాల్ట్ ప్రయారిటీ సెట్ బై ఎవరు? సిపియా ఓఎస్ఆ? ఓఎస్. ఓఎస్ఏ నీ చేసేది, ఓఎస్ఏ. ద డిఫాల్ట్ ప్రోగ్రామ్ priority the program the default program priority set by operating system లేదా ఇక్కడ రాసుకో program priority set by the operating system by default. చూసుకున్నా, program priority set by the operating system program priority set by the operating system by default. అది by default అంటే ప్రోగ్రామ్ ప్రయారిటీని బై డిఫాల్ట్ గా సెట్ చేసే వ్యక్తి ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నువ్వు కావాల్సింది మార్చుకో. ఓహో, అంటే డిఫాల్ట్ గా లైనెక్స్ సెట్ చేసింది, ఇప్పుడు నువ్వు కావాల్సింది మార్చుకో. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ప్రయారిటీ, if you want to set the priority, yes, just use nice command, nice. Okay. If you want to modify the priority, if you want to modify the priority, just use nice, re-nice అట్లా. ఓకేనా? ఇది స్టోరీ. సెట్ కొంచెం ఫాస్ట్ గా రండి. 8:30 కల్లా వచ్చేస్తే మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే కొంతమందికి ఏమంటే టిఫిన్ చేసి లేకపోతే ఇంకోటి కూర్చుంటే బెస్టే, కానీ కొంతమంది ఏమో పాపం కూర్చోరు. అట్లా మళ్ళీ 10 దాకా దాటిందంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది కాబట్టి అట్లా. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, కొంచెం అవగాహన వస్తుందా? ప్రాక్టికల్స్ లో ఏమైనా విషయం ఏమైనా ఉందా? ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. అసలు థియరీ నేర్చుకుంటే ఏం కనపడదు అసలు. ఇంకొకసారి మనం ప్రాక్టీస్ చేసేసి ప్రాసెస్ సర్వీస్ మేనేజ్మెంట్ క్లోజ్ చేద్దాం. ఇంకొక ప్రాక్టికల్స్ చేయాలి, ఇంకొక ప్రాక్టికల్స్ చేస్తే అయిపోద్ది. ఓకేనా? సింపుల్ గా మీరు టెన్షన్ పడగాకండి దయచేసి. ఈ రోజు చదవండి, జీటీగా సెట్ చేసుకోండి, టెన్షన్ పడవద్దు దయచేసి. ఇది పెద్ద విషయం కాదు. నేను అట్లా ఆ విధంగా ఈ సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో ఫ్రెండ్స్. ఓకే, బాయ్.